జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపదేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్స్క్ సముద్రం అని, దక్షిణాన ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అని అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరును వ్రాసే అక్షరాలు సూర్యుని పుట్టుకను సూచిస్తాయి. కనుక జపాన్ను సూర్యుడు ఉదయించే దేశం అని అంటుంటారు. జపాన్ దేశంలో సుమారు 3000 పైగా దీవులు ఉన్నందున ఇది నిజానికి ఒక ద్వీపకల్పం. ఈ దీవులలో పెద్దవైన 4 దీవులు హోన్షు, హొక్కైడో, క్యూషు, షికోకు కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వతమయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే. ఆర్థికంగా జపాన్ ప్రపంచంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంది. ప్రపంచంలో ఇది నామినల్ జీడీపీ క్రమంలో 2వ పెద్ద దేశం. అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్యలలో సభ్యత్వం కలిగి ఉంది. ఇంకా ఇది ప్రపంచంలో 4వ పెద్ద ఎగుమతిదారు, 6వ పెద్ద దిగుమతిదారు. సాంకేతిక మెషినరీ రంగాలలో అగ్రగామి. జపాన్ ద్వీప సముదాయంలో జనావాసపు చిహ్నాలు క్రీస్తు పూర్వం 30వ సహస్రాబ్ది నాటికే పేలియోలిథిక్ సంస్కృతిగా కనిపిస్తాయి. వీటి తరువాత క్రీస్తు పూర్వం 10వ సహస్రాబ్దికి మీసోలిథిక్, నియోలిథిక్ వేటాడి జీవించే సగం సంచారవాసులు బొరియలలో నివసించే సంస్కృతికి చెందిన వారు నివసించారు. మంచు యుగం ముగిసిన తరువాత జపాన్ చరిత్రలో 2 ప్రధాన ఘట్టాలు సంభవించినాయి. వాటిలో మొదటిది మట్టి పాత్రల తయారీ. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో యాయోయ్ కాలంలో వరి సాగు, ఇనుము, ఇత్తడి తయారీ, క్రొత్త రకం పాత్రల తయారీ మొదలయ్యాయి. వీటిలో కొన్ని విధానాలు చైనా, కొరియాల నుండి వలసి వచ్చినవారు ప్రవేశపెట్టారు. 8వ శతాబ్దంలో నారా కాలంలో జపాన్ దేశం కేంద్రీకృతమైన పాలనతో ఒక రాజ్యంగా రూపొందింది. అప్పుడు హేజోక్యో అనే రాజనగరు అధికార కేంద్రంగా వర్ధిల్లింది. దానికి తోడు చైనా సంస్కృతి, పాలనా విధానాల ప్రభావంతో లిఖిత సాహిత్యం ఆవిర్భవించింది. యమాటో రాజుల అసుక కాలంలో ఫిజివరాక్యో యమాటో రాజ్యపు రాజధానిగా ఉండేది. 784లో కమ్ము చక్రవర్తి రాజధానిని నారా నుండి నగోకాక్యోకు, తరువాత 794లో హెయాన్క్యోకు, ప్రస్తుతపు క్యోటో నగరంకు మార్చాడు. తర్వాత 1000 సంవత్సరాల పైగా క్యోటోనే దేశపు రాజధానిగా ఉంది. హెయాన్ కాలం అనబడే ఈ కాలంలోనే జపాన్ దేశం విలక్షణమైన సంస్కృతిని సంతరించుకున్నది. జపాను చిత్రకళ, జపాను సంగీతం, జపాను సాహిత్యం అభివృద్ధి చెందాయి. జపాను జాతీయ గీతం ఈ కాలంలోనే వ్రాయబడింది. పోరాట ప్రధానమైన సంస్కృతి కలిగిన సమురాయ్ అనే పాలక వర్గం వృద్ధి చెందినప్పుడు జపాను సమాజం ఫ్యూడల్ సమాజంగా పరిణమించింది. 1185లో వివిధ వర్గాల మధ్య జరిగిన తగవులు, షోగన్ వ్యవస్థ ఈ పరిణామానికి అంకురార్పణ జరిగింది. కకమురా కాలంలో చైనా నుండి జపానులోకి జెన్ బౌద్ధం ప్రవేశించింది. 1274-81 సమయంలో కకమురా షోగన్ ప్రతినిధులు మంగోలు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సంభవించిన ఒక తుఫాను జపాను వారికి అనుకూలమయ్యింది. దీనిని జపనీయులు దివ్యమైన తుఫాను అంటారు. తరువాత అనేక అంతఃకలహాలు జరిగాయి. 1467లో చెలరేగిన అంతర్యుద్ధం ఫలితంగా సెంగోకు పాలన ఆరంభమయ్యింది. 16వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు, పోర్చుగీసు వర్తకులు మొట్టమొదటిసారిగా జపాను భూభాగంపై అడుగు పెట్టారు. అప్పటి నుండి జపాన్ పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు పురోగమించాయి. 1590 ప్రాంతంలో తొయోటోమి హిదేయోషి నాయకత్వంలో దేశం మళ్లీ ఒకటయ్యింది. తర్వాత 1600 వరకు మళ్లీ అంతర్యుద్ధాలు కొనసాగాయి.
1639లో జపాన్ షోగన్ నాయకత్వం సకోకు ఏకాంత విధానం అని ప్రసిద్ధమైన విధానాన్ని అనుసరించింది. సుమారు 2.5 శతాబ్దాల కాలం కొనసాగిన ఈ సమయంలో జపాను బయటి ప్రపంచం నుండి సంబంధాలు దాదాపు పూర్తిగా తెంచుకొని ఏకాకిగా ఉంది. ఈ సమయాన్ని ఎడో కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో జపాను అధ్యయనాన్ని జపాను వారే కొనసాగించారు. అయితే నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న డెజిమా సంబంధాల ద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని మాత్రం అధ్యయనం చేయడం కొనసాగించారు. 1854 మార్చిన అమెరికా సైనికాధికారి కమోడోర్ మాథ్యూ పెర్రీ నాయకత్వంలో అమెరికాకు చెందిన నల్ల ఓడలు బలవంతంగా జపాన్ ఏకాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత జరిగిన వివిధ ఒప్పందాలు, ఘటనలు, యుద్ధాల కారణంగా జపాన్ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. పాశ్చాత్య పరిపాలన, ప్రజా ప్రాతినిధ్య విధానం అమలై రాజరికం నామమాత్రమయ్యింది. ఆ తరువాత జపాన్ ఒక పారిశ్రామిక శక్తిగా రూపుదిద్దుకుంది. తన ప్రాబల్యాన్ని మరింత విస్తృత పరచేందుకు యుద్ధాలు చేసింది. 1894-95 కాలంలో మొదటి చైనా జపాను యుద్ధము, 1904-05లో రష్యా జపాన్ యుద్ధము జరిగాయి. తైవాన్, కొరియా, దక్షిణ సఖలిన్ జపాన్ అధీనంలోకి వచ్చాయి. 20వ శతాబ్దం ఆరంభంలో జపాన్ మరింత బలపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ మిత్రపక్షాల తరఫున ఉండి విజయంలో భాగం పంచుకుంది. తరువాత తన అధికారాన్ని విస్తరిస్తూ 1931లో మంచూరియాను ఆక్రమించింది. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అందుకు నిరసనగా జపాన్ నానాజాతి సమితి నుండి బయటకు వచ్చింది. 1936లో నాజీ జర్మనీతో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకుంది. 1941లో అక్షరాజ్యాల కూటమిలో చేరి జర్మనీ, ఇటలీలకు తోడుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. 1937లో జపాన్ మళ్లీ చైనాపై దండెత్తింది. 1937-45 కాలంలో రెండవ చైనా జపాన్ యుద్ధం జరిగింది. అమెరికా అందుకు వ్యతిరేకంగా జపాన్పై చమురు నిషేధం విధించింది. డిసెంబరు 7, 1941న జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేసింది. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ పై యుద్ధం ప్రకటించింది. దీంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామి అయ్యింది. 1945లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగం, సోవియట్ యూనియన్ ఆగస్టు యుద్ధం తరువాత జపాను ఓటమిని అంగీకరించి ఆగస్టు 15న లొంగిపోయింది. యుద్ధం కారణంగా జపాన్లో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. యుద్ధకాలంలోని నాన్కింగ్ ఊచకోత వంటి అనేక నేరాల అభియోగాలు జపాన్పై మోపబడ్డాయి. 1947లో జపాన్ క్రొత్త శాంతియుత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం అమలయ్యింది. 1952లో శాన్ ఫ్రాన్సిస్కో ఒడంబడిక ప్రకారం జపాన్లో మిత్రపక్షాల అధికారం తొలగించబడింది. 1956లో జపాన్కు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం లభించింది. తరువాత మళ్లీ జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతంలాగా పుంజుకుంది. అది ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. 1990 దశకం మధ్యలో ఆర్థిక మాంద్యం నెలకొని జపాన్ ఆర్థిక వ్యవస్థను కొంతవరకు దెబ్బతీసింది. 2000 తరువాత మళ్లీ కొంత అభివృద్ధి కనిపిస్తున్నది. జపాన్ ఒక రాజ్యాంగబద్ధ రాజరికం. రాజు లేదా చక్రవర్తి కేవలం జాతికి, దేశానికి, జాతి సమైక్యతకు చిహ్నంగా మాత్రమే ఉంటాడు. నిజమైన అధికారం ప్రధానమంత్రి చేతుల్లోనూ, ఎన్నుకొనబడిన ప్రతినిధుల చేతిలోనే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నిజమైన సార్వభౌమత్వం ప్రజలదే. ప్రస్తుత చక్రవర్తి పేరు అకిహిటో.
అతని తరువాత నరుహిటోకు వారసత్వంగా చక్రవర్తి పదవి లభిస్తుంది. జపాన్ చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలనా విధానంలో స్థానిక సంప్రదాయాలతో పాటు చైనా ప్రభావం కూడా ఉంది. జపాన్ అమెరికాతో మంచి ఆర్థిక, మిలిటరీ సంబంధాలు కలిగి ఉంది. జపాన్ అమెరికా రక్షణ సంబంధాలు జపాన్ విదేశాంగ విధానంలో ముఖ్యమైన భాగం. 1956 నుండి జపాన్ ఐక్య రాజ్య సమితి సభ్య దేశం. ఐక్య రాజ్య సమి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం జపాన్ మరో 3 దేశాలతో కలిపి ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచంలో అభివృద్ధికి అధికారిక సహాయం అందించే 2వ పెద్ద దేశం కూడాను. జపాన్కు పొరుగు దేశాలైన రష్యా, దక్షిణ కురిల్ దీవుల వివాదం, దక్షిణ కొరియా, లియాన్ కోట్ రాక్స్, చైనా, తైవాన్, సెంకాకు దీవులు, ఒకినోటోరిషిమా లతో భూభాగ వివాదాలున్నాయి. జపాన్ రాజ్యాంగంలో 9వ ప్రకరణం ప్రకారం ఆ దేశం అంతర్జాతీయ వివాదాలలో విదేశాలపై యుద్ధాన్ని ప్రకటించే హక్కును పరిత్యజించింది. కనుక జపాన్ మిలిటరీ అంతా రక్షణ మంత్రిత్వం ఆధ్వర్యంలో స్వీయ రక్షణ సైన్యంగా నడుస్తున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, రియల్ ఎస్టేట్, రిటైల్, వాణిజ్యం, రవాణా, టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ జపాన్లో ప్రముఖ వ్యాపారాలు లేదా పరిశ్రమలు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మోటారు వాహనాలు, యంత్ర భాగాలు, ఉక్కు, లోహాలు, ఓడలు, రసాయనాలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు వీటన్నింటిలోనూ జపాన్ పరిశ్రమలు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. నిర్మాణ రంగం జపాన్లో ఎప్పుడూ చాలా ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ఇందుకు పెద్ద పెద్ద ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రోద్బలాన్ని అందించాయి. సరుకుల తయారీదారులు, ముడి సరుకుల సప్లై చేసేవారు, పంపిణీదారులు, బ్యాంకులు వీరందరి మధ్య బలమైన సహకారం జపాన్ ఉత్పాదక రంగంలో చాలా ముఖ్యమైన అంశం. వారు ఒక సంఘటితమైన బృందంగా పనిచేస్తారు. ఇలాంటి బృందాలను అక్కడ కేరిత్సు అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగులకు జీవితకాలం పని హామీ ఇస్తాయి. ఇటీవలి కాలంలో జపాన్ కంపెనీలు ఈ విధమైన విధానాలను వదిలి లాభసాటి విధానాల వైపు మళ్లుతున్నాయి. ప్రపంచంలో కొన్ని అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్ గ్రూపులు జపాన్లో ఉన్నాయి. సోనీ, సుమిటోమో, మిత్సుబిషి, టొయోటా వంటివి ప్రపంచ ప్రఖ్యాతమైన బ్రాండ్ పేర్లు. జపాన్ పోస్ట్ బ్యాంకు అసెట్ల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు. 1960 నుండి 80 వరకు రికార్డైన ప్రగతిని ఒక జపాన్ అద్భుతంగా అభివర్ణిస్తారు. ఈ 3 దశకాలలోనూ 10%, 5%, 4% క్రమంగా అభివృద్ధి నమోదయ్యింది. తరువాత ప్రగతి కొంత మందగించింది. 1990 దశకంలో జరిగిన అధిక స్పెక్యులేటివ్ పెట్టుబడుల కారణంగా స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు వ్యాపారాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. 2005 తరువాత ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకుంది. జపాన్ భూభాగంలో 15% మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. తన అవసరాలలో 50% వరకు ధాన్యాలను, మాంసాన్ని జపాన్ దిగుమతి చేసుకుంటుంది. జపాన్ చేపలు పట్టే పరిశ్రమ ప్రపంచంలో చైనా తరువాత 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో వాణిజ్యపరంగా పట్టే చేపలలో 15% వరకు జపనీయుల చేతిలోనే పడతాయి. దాదాపు తన పూర్తి చమురు అవసరాలను జపాన్ దిగుమతి చేసుకుంటుంది. జపాన్లో పన్నులు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే బాగా తక్కువ. జపాన్ ముఖ్యమైన ఎగుమతులు మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుత్ యంత్రాలు, రసాయన పదార్థాలు. ఖనిజ సంపద అత్యల్పంగా ఉన్నందున జపాన్ తన ముడి సరుకుల కోసం ఇతర దేశాల నుండి దిగుమతులపై దాదాపు పూర్తిగా ఆధారపడుతుంది. జపాన్ శాస్త్రీయ పరిశోధనలో, ముఖ్యంగా సాంకేతిక, యాంత్రిక, బయోమెడికల్ పరిశోధనలలో ప్రముఖ దేశం. దాదాపుగా 7 లక్షల మంది పరిశోధకులు, 130 బిలియన్ల పరిశోధన
అభివృద్ధి బడ్జెట్ను ఉపయోగించుకోవడం వల్ల ఈ దేశం ప్రపంచంలో 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. జపాన్ దేశం నుండి జరిగిన పరిశోధనలలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, యాంత్రిక, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఆప్టిక్స్, రసాయనాలు, సెమీకండక్టర్లు, లోహాలకు సంబంధించిన పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. జపాన్ రోబోటిక్స్ ఉత్పత్తి, వాడుకలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. జపాన్ ప్రపంచంలో అతి పెద్ద మోటారు వాహనాల ఉత్పత్తిదారు. ప్రపంచంలో పెద్దవైన 15 ప్రసిద్ధ వాహనాల బ్రాండ్లలో 6 జపానువే. అలాగే ప్రపంచంలో 20 అతి పెద్ద సెమీకండక్టర్ ఉత్పాదనల అమ్మకాల కంపెనీలలో 7 జపాను దేశానికి చెందినవి. అంతరిక్ష పరిశోధనల పట్ల, అంతరిక్షయాన వాహనాల పట్ల కూడా జపాన్ దేశం ఆసక్తి చూపుతున్నది. భాషా పరంగానూ సాంస్కృతికంగానూ జపనీయులలో భిన్నత్వం అంతగా లేదు. కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, జపనీస్, బ్రెజిలియన్ జాతులకు చెందిన వలస కార్మికులు తప్ప జపనీయులు అధికంగా స్థానిక జాతుల వారే. వీరిలో యమాటో జాతివారు ఎక్కువగా ఉన్నారు. ఐను, రీకుకుయాన్ తెగలవారు మైనారిటీ సంఖ్యాకులు. ప్రపంచంలో అత్యధిక జీవిత కాల ప్రమాణం కలిగిన దేశాలలో జపాన్ ఒకటి. జపాన్లో 84 నుండి 96% వరకు షింటో బౌద్ధులు. చైనా నుండి వచ్చిన టావోయిజం, కన్ఫ్యూషియానిజం జపాన్లోని ఆచారాలు, విశ్వాసాలపై ప్రభావం కలిగి ఉన్నాయి. దేశంలో 99% జనాభా జపాన్ భాష మాట్లాడుతారు. చాలా పబ్లిక్ పాఠశాలలో జపాన్ భాషతో పాటు ఇంగ్లీషు భాష కూడా చదవాల్సి ఉంటుంది. జపాన్లో వైద్య సదుపాయాలు జాతీయ, స్థానిక ప్రభుత్వాలు కలిసి అందిస్తాయి. జాతీయ ఆరోగ్య బీమా పథకం ద్వారా దాదాపు అందరికీ సమస్థాయిలో వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. ఈ సేవల ఫీజులు ఒక ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కంపెనీ ద్వారా వైద్య బీమా లేనివారికి స్థానిక ప్రభుత్వాల సహకారంతో బీమా పథకం అమలు అవుతుంది. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో చైనా నాగరికత జపాన్కు సోకిన వారి నుంచి మతం మాత్రం ప్రవేశించలేదు. చైనా నుంచి 5వ శతాబ్ది కల్లా కొరియాకు ప్రవేశించిన బౌద్ధమతం కొరియా ద్వారానే జపాన్కు చేరింది. క్రీస్తు శకం 580 నాటికి అమయుదో అనే జపాన్ రాజు బౌద్ధాన్ని రాజమతంగా చేశారు. కొరియా భిక్షువులతో తన ప్రజలకు వైద్యం, జ్యోతిష్యం చెప్పించే ఏర్పాట్లు చేసి దేశస్థులు కొందరు బౌద్ధంలో చేరేలా ప్రోత్సహించారు. బౌద్ధాన్ని గురించి తెలుసుకోమని కొందరు దేశస్థులను రాజు చైనాకు పంపారు. ఆ క్రమంలో కళలు, స్వచ్ఛంద సేవ మొదలైనవి కూడా జపాన్కు చైనా నుంచి ప్రవేశించాయి. జన్మత బ్రాహ్మణుడు, భారద్వాజ గోత్రికుడు అయిన బోధిసేనుడనే బౌద్ధ భిక్షువు క్రీస్తు శకం 736లో భారతదేశం నుంచి చిత్రకారులు, గాయకులను తీసుకుని జపాన్ చేరి 30 సంవత్సరాల పాటు బౌద్ధమత ప్రచారం చేశారు. ఆపైన 8వ శతాబ్దంలో సుధాకర సింహ, అమోఘవజ్ర మొదలైన వారు నిర్మించిన మాంత్రికవాదం, అసంగభిక్షుడు సిద్ధాంతీకరించిన ధర్మలక్షణవాదం జపాన్ చేరాయి. అంతేకాక 9వ శతాబ్దంలో జపనీయులే నూతన సిద్ధాంత నిర్మాణాలు చేయడం ప్రారంభించారు. టెన్నే షిన్గన్ అనే బౌద్ధమత శాఖలు ఏర్పడ్డాయి. 12వ శతాబ్దిలో సిద్ధాంతాలు, కర్మావలంబనలు తగ్గి సుఖప్రదమైన జీవితాన్ని సమర్థించే సుఖవటి అనే సిద్ధాంతం ప్రబలింది. బౌద్ధానికి పూర్వం అక్కడ ఉన్న మతంలోని పూర్వదేవతలను బుద్ధుని అవతారాలుగా పరిగణించడము ప్రారంభమైంది. సాంప్రదాయకంగా చూస్తే జపాన్లో సుమో ఆట జాతీయ క్రీడగా భావించబడుతుంది. అంతేకాకుండా జపాన్లో జనాదరణ కూడా ఈ క్రీడకే ఉంది. జపానీస్ మార్షల్ విద్యలైన జూడో, కరాటే, కెండోలు కూడా విస్తృతంగా ఆడబడతాయి. 1936లో ప్రొఫెషనల్ బేస్బాల్ లీగ్ జపాన్లో ప్రారంభించబడింది. ప్రస్తుతం బేస్బాల్ క్రీడ జనాదరణ కలిగిన క్రీడగా తయారైంది.
1992లో జపాన్ ప్రొఫెషనల్ లీగ్ ఫుట్బాల్ స్థాపించబడినప్పటి నుంచి అది కూడా పురోగతి చెందుతోంది. 2002 ప్రపంచ కప్ ఫుట్బాల్ను దక్షిణ కొరియాతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది. ఆసియాలో జపాన్ అత్యంత సఫలమైన సాకర్ జట్టుగా ఎదిగింది. ఆసియా కప్ ఫుట్బాల్ను 3 సార్లు చేజిక్కించుకోవడమే దీనికి నిదర్శనం. జపాన్లో గోల్ఫ్ కూడా ప్రజాదరణ పొందిన క్రీడగా కొనసాగుతోంది. అట్లే ఫార్ములా రేస్ క్రీడలు కూడా ప్రజల మన్నలను పొందాయి. ఆసియా క్రీడల నిర్వహణలో కూడా జపాన్ ఇంతవరకు 2 సార్లు పాలు పంచుకుంది. 1958లో 3వ ఆసియా క్రీడలను రాజధాని నగరమైన టోక్యో నిర్వహించగా 1994లో 12వ ఆసియా క్రీడలకు హీరోషిమా నగరం ఆతిథ్యం ఇచ్చింది. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో జపాన్ 50 స్వర్ణాలతో పాటు మొత్తం 198 పతకాలతో పతకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్ క్రీడల నిర్వహణలో కూడా జపాన్ ఆసియాలో ముందంజలో ఉంది. 1964లోనే ఒలింపిక్ క్రీడలను నిర్వహించి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. 2004లో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో జపాన్ 16 స్వర్ణాలతో పాటు మొత్తం 37 పతకాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. చైనా తరువాత ఆసియా తరఫున అత్యధిక పతకాలు సాధించిన రెండో దేశంగా అవతరించింది. If you like the video, please like us and subscribe.